నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. చీకట్లను తరిమేసే భోగి మంటల్లా మీ జీవితంలో వెలుగు రావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకి నేను చేసుకున్న పిండి వంటలు వచ్చేసి మురుకులు, బూందీ లడ్లు, తర్వాత నిప్పట్లు చేసుకున్నానండి. ఇవి ఎలా చేసుకున్నాను అనేది రఫ్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. మురుకుల కోసం బియ్యం పిండిలో ఉప్పు, కారం, తర్వాత నువ్వులు, వేడి ఆయిల్ వేసి అంతా బాగా కలిపేసి తర్వాత మినపప్పు ఉడికించుకొని తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా బియ్యం పిండిలో వేసి అంతా బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మురుకుల ప్రెస్తో మురుకులు బటర్ పేపర్ మీద వేసేసుకొని వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పేపర్ టవల్లో వేసేసుకున్నాను. అంతే అండి, బియ్యం పిండి మినపప్పుతో తయారు చేసుకున్న క్రిస్పీ క్రంచీ మురుకులు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బూందీ లడ్డు కోసం శనగపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసేసి ఒకసారి జల్లించుకొని తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బూందీ గెరిట పెట్టుకొని ఒక గెరిట ఈ శనగపిండిని బూందీ గెరిటలో వేసుకొని ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. బూందీని క్రిస్పీగా కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత షుగర్ని మెల్ట్ చేసుకొని తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత బూందీని షుగర్ సిరప్లో వేసేసి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొన్ని జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కూడా వేస్తున్నాను. అలానే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి అంతా ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బూందీ లడ్డు కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అరిసెలు చేస్తున్నాను. అరిసెల కోసం నేను బియ్యం 48 అవర్స్ కన్నా ఎక్కువసేపే నానబెట్టానండి. తర్వాత ఈ బియ్యంని వడపోసేసుకొని తర్వాత కొన్ని బియ్యం మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకొని తర్వాత మెత్తగా జల్లెడ పట్టేసుకున్నాను. జల్లెడ పట్టుకున్న ఈ పిండిని ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ జల్లెడ పట్టుకున్నాను. తర్వాత ఈ పిండి ఆరిపోకుండా నేను ఒక తడి క్లాత్ని కప్పేసి పెట్టేశాను. తర్వాత ఒక ప్యాన్లోకి బెల్లం తీసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసేసుకున్నాను. వడపోసుకున్న ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకొని ఉండపాకం వచ్చే వరకు పాకం ఉడకనిస్తున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బియ్యం పిండిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకరు బియ్యం పిండి వేస్తూ ఇంకొకరు కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు ఇంకా ఈజీ అయిపోతుందండి. యాక్చువల్లీ ఈ బూందీ లడ్డు తర్వాత బెల్లం అరిసెలు ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా నా అంతటికి నేనే చేస్తున్నానండి. నెక్స్ట్ టైం బూందీ లడ్డు, బెల్లం అరిసెలు చేసేటప్పుడు ఫుల్ వీడియో రికార్డ్ చేసి చిన్న టిప్స్తో స్టెప్ బై స్టెప్ ఫుల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకున్న పిండిని చిన్న ఉండలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత బాగా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఈ అరిసెల్ని కాల్చుకోవాలి. చూడండి, చక్కగా పొంగింది కదా. తర్వాత నేను ఇంకొక గరిటెతో పైనుంచి ఇలా ఆయిల్ అంతా ప్రెస్ చేసేసి తీసి ఇంకొక పేపర్ టవల్లో వేసేసుకుంటున్నాను. అంతే అండి, బెల్లం అరిసెలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. 2025 సంక్రాంతి పండుగకి నేను చేసుకున్న పిండి వంటలు ఇవేనండి. అలానే కొంతమంది ఫ్రెండ్స్తో కూడా నేను చేసుకున్న ఈ పిండి వంటల్ని షేర్ చేసుకుంటున్నాను. మీరు ఏం పిండి వంటలు చేసుకున్నారు? అలానే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్, నేబర్స్తో కానీ షేర్ చేసుకున్నారా? అయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.